అందరికి నమస్తే అండి. మన గోదావరి జిల్లా సీతనగరం మండలం రౌదోపురం రవీంద్ర కాలనీలో ఉన్న ఈ పవిత్రమైన రామాలయానికి మీ అందరినీ తీసుకొచ్చానండి. ఈ ఆలయం 2016 సంవత్సరం మార్చి 10వ తేదీన స్థాపించబడింది. భక్తులందరి సహకారంతో సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో ఈ గుడి నిర్మించారండి. ఈ దేవాలయం నిర్మాణానికి ముఖ్య కారణం విజయనగరం జిల్లా పెద్దవేమలి సిద్దప్ప రాజయోగేంద్రుల వారి ఆశీస్సులు. ఆయన శిష్యులందరూ కలిసి మన ఊర్లో కూడా రామాలయం ఉండాలనే సంకల్పంతో ముందుకు వచ్చి గ్రామాల మీదుగా తిరిగి విరాళాలు సేకరించి ఈ ఆలయం నిర్మించారండి. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఒకే ప్రాంగణంలో అనేక దేవతలను దర్శించుకోవచ్చు. ఇక్కడ శ్రీరాముల వారితో పాటు దుర్గం తల్లి, కాళీమాత, కృష్ణుడు, సాయిబాబా, శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దర్శనం కలుగుతుంది. అలాగే శివాలయం, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కూడా ఉన్నాయండి. గుడి లోపల అఖండ జ్యోతి వెలుగుతూ ఉండడం ఈ ఆలయానికి మరింత పవిత్రతను ఇస్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం సందర్భంగా అన్నదానం జరుగుతుందండి. కార్తీక మాసంలో కూడా అన్నదానం నిర్వహిస్తారు. ప్రతి నెల పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయి. జూలై 1న గురువు గారి జయంతి సందర్భంగా కూడా అన్నదానం నిర్వహిస్తారండి. ఇటీవల ఈ ఆలయానికి కొత్తగా పెయింటింగ్స్ వేయించగా దానికి సుమారు 3,50,000 రూపాయలు ఖర్చయింది. ఈ పనికి కంబా శ్రీనివాసరావు గారు ₹1,00,000 విరాళంగా అందించారండి. ఈ రామాలయానికి వస్తే మనసుకి ఎంతో ప్రశాంతత కలుగుతుందండి. మన మైండ్ కూడా చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఇంకా గుడిలో కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. అందుకే ఆలయ కమిటీ వారు భక్తుల్ని విరాళాల కోసం ముందుకు రావాలని కోరుతున్నారండి. కాబట్టి మన సీతానగరం మండలం రవీంద్ర కాలనీలో ఉన్న ఈ రామాలయాన్ని తప్పకుండా ఒకసారి సందర్శించండి. కుటుంబంతో వచ్చి శ్రీరాముల వారి ఆశీర్వాదం పొందండి. ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం మన పేజీని ఫాలో చేసి ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఉంటానండి. Holy